వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మిలియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మున్నేరు పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి. పోటెత్తిన మున్నేరును పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్ లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద చుట్టుపక్కల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచనలు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపించాలి పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్. మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన ఎంపీ బండి సంజయ్ వాజ్పేయి స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని వ్యాఖ్య. డీటెయిల్స్ చూస్తే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మున్నేరు వాగు జోరుగా ప్రవహిస్తుండటంతో కాలువ ఒడ్డు పరివాహక ప్రాంత వాసులకు నయా బజార్ పాఠశాల ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో వసతి ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాలను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సందర్శించారు. ముంపు ప్రాంత నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అనంతరం మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషన్ అనురాగ్ జయంతికి సూచించారు. ఖమ్మం జిల్లాలో చెరువులు కాలువలు పొంగి ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ కు సూచించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతూ ఉంది. ఇటు ఖమ్మానికి ఆనుకోనున్న మున్నేరు కూడా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దాదాపు 15 సంవత్సరాల తర్వాత ఇంత పెద్ద ఎత్తున ఫ్లోస్ 2,25,000 క్యూసెక్ల వాటర్ ఇక్కడ మున్నేరులోంచి పోతా ఉంది. అట్లనే గోదావరి భద్రాచలంలో కూడా గోదావరి నది 2వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. 3వ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఈరోజు ఉందని చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మిగతా కిన్నెరసాని తాలిపేరు ఇతర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పూర్తిగా నిండి ఓవర్ఫ్లో అవుతూ ఉన్నాయి. మరి వాగులు వంకలు అన్నీ కూడా పూర్తిగా నిండి ప్రవాహాలు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. అందుకని ఈ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ ఎక్కడైనా ప్రమాదాలు జరగకుండా దాంతోపాటు ఏదైనా ముంపు ప్రాంతాలు ఉంటే ఆ ముంపు ప్రాంతాల్లో పునరావాస కార్యక్రమాలను ఏర్పాటు చేయడం కోసం ఇరు జిల్లాల కలెక్టర్లని మరియు రెవెన్యూ యంత్రాంగాన్ని ఇతర యంత్రాంగాన్ని అంతా కూడా అలర్ట్ చేసి పెట్టాం. ఎక్కడైనా సరే ముంపు ప్రాంతాలు ఉంటే వాళ్ళని ఆ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్ని సురక్షితమైన ప్రాంతాల్లో తీసుకుపోవడానికి వాళ్ళకి భోజనం ఇతర ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎటువంటి అన్టువర్డ్ ఇన్సిడెంట్ కూడా జరగలేదు. బహుశా నేను అనుకోవటం ఈ రోజు రేపు కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పకుండా అధికార యంత్రాంగం మాత్రం అలర్ట్గా ఉండి ప్రజలకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా కూడా చర్యలు తీసుకుంటాం. దాంతోపాటుగా నేను ప్రజలను కూడా కోరేది ఏంటంటే ఈ సమయంలో ఇది ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు ఏవైతే ఉంటాయో వాటిలో దయచేసి మీరు రిస్క్ తీసుకొని ప్రయాణం చేయవద్దు. వాటిని దాటే ప్రయత్నం కూడా చేయవద్దు. ఎందుకంటే ఈ ఫ్లోస్ ఎంత ఉధృతంగా ఉంటాయనేది అంచనా వేయడం కష్టం కాబట్టి ప్రజలకు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, అట్లాంటి రిస్క్ తీసుకోవద్దని చెప్పి కోరుతాం. భారీ వర్షాలతో పొంగుపొర్లుతున్న వాగులపై ఎప్పటికప్పుడు అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులతో సమీక్ష చేస్తున్న రాష్ట్ర గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ రాంపూర్ వద్ద మున్నేరు వాగు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు వాగు పూర్తి స్థాయిలో పొంగుతుండటంతో దాని పరివాహక ప్రాంతంలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి వరంగల్ అర్బన్, రూరల్, మహబూబాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి భారీ వర్షాలపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజా ప్రతినిధులు ఎవరి నియోజకవర్గాల్లో వారు ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుని అధికారులతో సమన్వయం చేసుకుని ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. చెరువులు కట్టలు సరిగ్గా ఉన్నాయో లేవో చూడాలని, నీటి ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కట్టలు తెగకుండా గేట్లు ఎత్తే అవకాశం ఉంటే వెంటనే లోతట్టు ప్రాంతాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. అందరికీ నిరంతరం అందుబాటులో ఉంటామని, ఏ క్షణమైనా స్పందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ కటాక్షాపూర్ బంద్ అయిందమ్మా, వేరమ్మా నర్సంపేట వాగే ఇప్పుడు నర్సంపేట దారి బంద్ అయిందమ్మా.
మాకు నర్సంపేట గూడూరు నర్సంపేట మధ్యలో కట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు ఏ టైంలో కొంచెం క్లియర్ ఉంది అని అంటే ఆ టైంలో వస్తాను, వరంగల్ వచ్చి ఉంటాను. సో మీరు కలెక్టర్ గారు, పిఓ గారు అందరు కలిసి కొంచెం అలర్ట్ గా ఉండండి. ఎప్పటికప్పుడు నాకు ఆ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడు కొంచెం పెరుగుతుంటుంది మన దగ్గర, కొంచెం జాగ్రత్తగా అలర్ట్ గా ఉండండి అమ్మా. సరే 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 మంచిది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా హైదరాబాద్ తడిసి ముద్దవుతోంది. నగరంలో కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ కు భారీగా వరద నీరు చేరింది. దాంతో హుస్సేన్ సాగర్ నిండిపోయినట్టుగా కనిపిస్తోంది. భారీగా నీరు వచ్చి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తూముల ద్వారా నీరును దిగువ ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు లుంబిని పార్కులోనికి సైతం వరద నీరు వచ్చి చేరింది. హుస్సేన్ సాగర్ గేట్లను ఎత్తివేసే అవకాశం ఉందని, దీంతో సాగర్ చుట్టుపక్కల వారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు అప్రమత్తం చేశారు. అశోక్ నగర్, హబ్సిగూడ, నల్లకుంట ఏరియాలోకి వరద నీరు వెళ్లే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఆగకుండా కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కు వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి రెండో వర్ధంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆయనకు నివాళులర్పించారు. కరీంనగర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వాజ్పేయి కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, రాబోయే తరాలకు ఆదర్శమని అన్నారు. ప్రధానమంత్రిగా నూతన ఆర్థిక సంస్కరణలు, నూతన విదేశాంగ విధానంతో వాజ్పేయి ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. కార్గిల్ విజయం, ప్రోఖాన్ అణు పరీక్షలలో ప్రపంచానికి భారత శక్తి సామర్థ్యాలు చాటిన వ్యక్తి అని అన్నారు. వాజ్పేయి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చే విధంగా ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వర్ధంతి సందర్భంగా వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రతి భారతీయుడు కూడా ఈరోజు వారిని స్మరించుకొని వారికి నివాళులర్పించడం జరుగుతూ ఉన్నది. అనేక మంది కార్యకర్తలకు స్ఫూర్తి ప్రదాతగా, ఒక మార్గదర్శకులుగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అందుకే ఒక మనిషి నిత్య జీవితంలో బతుకున్నప్పుడు కానీ, మరణించిన తర్వాత కూడా రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని భావించే ప్రతి వ్యక్తికి నిజంగా వాజ్పేయి గారి ఆదర్శం. ఆ రోజు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు అనేక నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టి, దాంతోపాటు నూతన విదేశాంగ విధానంతో ప్రపంచ దేశాన్ని ఆకర్షించినటువంటి వ్యక్తి, ప్రపంచ దేశానికి స్ఫూర్తించినటువంటి ఒక గొప్ప వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. అనేక సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇలా కార్గిల్ విషయంలో కానీ, పోఖ్రాన్ అణు పరీక్షల విషయంలో కానీ ప్రపంచానికే భారతదేశం యొక్క శక్తి సామర్థ్యాలను చూపినటువంటి వ్యక్తి, చాటినటువంటి వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఉన్నప్పుడు కూడా వాళ్ళ సర్వశిక్ష అభియాన్ అలాంటి అనేక సంక్షేమ పథకాలు వారి హయాంలో ప్రారంభించడం జరిగింది. కొన్ని ప్రారంభించలేకపోవడం వలన వారి యొక్క ఆశలు నెరవేర్చే విధంగా, ఏది వాళ్ళ ఒక లక్ష్యాన్ని చేరుకునే విధంగా నేటి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు కూడా వారి యొక్క ఆశలు నెరవేర్చే దిశగా అనేక సంక్షేమ పథకాలను ఇలా ప్రవేశపెడుతున్న విషయాన్ని ఒక్కసారి మనందరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అక్రమాలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు ఆరోపించారు. తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ బొమ్మకల్లో భూ కబ్జా చేసిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తప్పు చేస్తే అరెస్టు చేసి విచారణ చేస్తున్న ప్రభుత్వం ఎమ్మెల్యేపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యే అవినీతిపై విచారణ జరిపి కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. బొమ్మకల్ సర్పంచ్ వాగ్మూలాన్ని బయట పెట్టాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. భూములను రకరకాలుగా ఈరోజు ఎట్లా వీలైతే అట్లా
ప్రజాధనాన్ని దోసుకోవడం కోసం మరి మానవ ఇజ్జతు లజ్జ ఇవి ఎవ్వు లేకుండా మరి పెద్దపల్లి ప్రజలు నాకు రెండోసారి అవకాశం ఇచ్చినటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మరి ఈరోజు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం జరుగుతూ ఉంది. మరి నిన్న గత 4 రోజుల నుండి మరి బొమ్మకల్ శివార్లో ఉన్నటువంటి రావికుంట స్థలాన్ని మరి అక్కడ ఏదైతే ఆయన ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి దాదాపు ప్రభుత్వ లెక్కల ప్రకారం కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అక్కడ సర్వే చేస్తే ఎకరం 20 గుంటల భూమి ఇవాళ అక్కడ తేలడం జరిగింది. అంటే ఈయనకు ఉన్నటువంటి భూమిని ఆ ఎకరం 20 గుంటలు కలుపుకొని కాంపౌండ్ వాల్ పెట్టి మరి అందులోనే బావి తవ్వి మరి ఈయన కొడుకు పేరున మోటార్ కనెక్షన్ తీసుకొని ఇవాళ అక్కడ బావి తవ్వుకోవడం జరిగింది. ఏది చెరువు శిఖానికి రావికుంట స్థలం ఏదైతే సర్వే నెంబర్ 28 ఏదైతే ఉందో సర్వే నెంబర్, ఆ సర్వే నెంబర్కి సంబంధించిన భూమిలో మరి నంబర్లో ఇవాళ బావి తవ్వుకోవడం జరిగింది. మరి ఆ బావిని కూడా సంబంధిత అధికారులు స్వాధీనం చేసుకొని కరెంటు కట్ చేసి మరి ఆ బావిని పక్కనే ఉన్నటువంటి బొమ్మకల్ గ్రామానికి మరి దాన్ని ఇవ్వడం జరిగింది. బొమ్మకల్ గ్రామ పంచాయతీ దాన్ని సరెండర్ చేయడం జరిగింది. మరి ఇంత జరుగుతా అంటే పెద్దపల్లి ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా 2 సార్ల శాసనసభ్యునిగా గెలిచి పెద్దపల్లి ప్రజల పట్టణ ప్రజల పెద్దపల్లి నియోజకవర్గ ప్రజల ఇవాళ పరువు తీసే విధంగా ఎమ్మెల్యే గారి ప్రవర్తన ఉంది. ఇవాళ ఇక్కడ 28 సర్వే నెంబర్లో ఎకరం 20 గుంటల భూమిని కలుపుకొని ప్రహార కూడా నిర్మాణం చేస్తే ఆ ప్రహార కూడా నిర్మాణాన్ని నిన్న మొన్న బేస్తవారం శుక్రవారం గురువారం శుక్రవారం కూలగొట్టడం జరిగింది. మరి బావి ఏదైతే ఇలా పక్కనే ఉన్నటువంటి బొమ్మకల్ గ్రామ పంచాయతీకి దాన్ని సరెండర్ చేయడం జరిగింది. అదే కాకుండా అందులో ఉన్నటువంటి మనోహర్ రెడ్డి వాళ్ళ భార్య పుష్పలత మరి వైఫ్ ఆఫ్ మనోహర్ రెడ్డి పేరు మీద ఇవాళ భూములన్నీ కూడా ఆక్యుపై చేసుకోవడం, మరి కొడుకు పేరు మీద ఆక్యుపై చేసుకోవడం, మరి ఈ రకంగా ఈరోజు జరుగుతూ ఉంటే మరి ఇక్కడ ఎమ్మెల్యే గారు గత 6.5 సంవత్సరాలు అవుతా ఉంది మీరు ఎమ్మెల్యే గెలిచిన దగ్గర నుంచి వెళ్ళి ఈ రోజు వరకు మరి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, భూ కబ్జాలకు పాల్పడడం, ఎవరైనా వ్యాపారం చేసుకుంటుంటే వాళ్ళ పొట్టగొట్టడం మరి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. గుంటూరు జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో కీర్తిశేషులు డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న 111వ జయంతి సందర్భంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే ముస్తఫా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో చెంటి, దాసరి వెంకటేశ్వరరావు, సురేష్, మణి, వంశీగౌడ్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలు చేసి తనంత శైలిలో స్వతంత్రం పోరాడి మనకు స్వతంత్రం రావడానికి కూడా ఎంతో కృషి చేసిన వ్యక్తి డాక్టర్ సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా అందరూ ముందుకు నడవాలని ఆశిస్తూ ఎన్నో కార్యక్రమాలు స్వాతంత్రం కోసం కానీ ఎన్నో సంఘాల కోసం కృషి చేశారు. ఆయన ఆ టైంలో అన్ని సంఘాల వాళ్ళు కూడా ఎంతో ముందుకు నడిపించారు. అలాగనే గవర్నమెంట్లో కూడా ఎదురు తిరిగి ఒక ఓటుతో గవర్నమెంట్ ఓడించి ఆయన ఆశయాలకు అనుగుణంగా నడిచారు. అదేవిధంగా అన్ని గౌడ సంఘం అన్ని కులాలను కలిపి ఎంతో ముందుకు నడిపించి తీరుస్తామని మేమందరం ఒక యూనిట్గా మా గౌడ సంఘం ఇప్పుడు అన్ని కార్పొరేషన్లు విడిగా చేశారు కాబట్టి మా సంఘానికి సరైన ప్రాతినిధ్యం ఇచ్చి మా సంఘంలో ఎవరైనా ఒకరికి ఒక మంత్రి పదవి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్లో సర్దార్ గౌతు లచ్చన్న గారి 111వ జయంతి విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, బీసీ సంఘం నాయకులు, గౌడ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులు అందరూ తరలి వచ్చి ఘనంగా నివాళులు అర్పించారు. సర్దార్ గౌతు స్వతంత్రం కోసం, బీసీ అభివృద్ధి కోసం చాలా పాటుపడారు.
కరోనా వ్యాధి నివారణ పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నప్పటికీ దేశం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలవడం బాధాకరమని సిపిఐ ఏపీ రాష్ట్ర నాయకులు రామచంద్రయ్య, జిల్లా నాయకులు గిడ్డయ్య, కనీస వేతన సంఘం డైరెక్టర్ అశోక్ కుమార్ అన్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసులు ఎక్కువ అవుతున్నాయని, వాటి నివారణ గురించి మాట్లాడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల శంకుస్థాపనలపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు. కరోనా పూర్తిగా కట్టడి చేసిన తర్వాత రాజధానుల శంకుస్థాపనపై మాట్లాడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రజా శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి నియోజకవర్గంలో 1000 పడకల ఆసుపత్రి, మండల కేంద్రంలో 500 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసి కరోనా నివారణకు కృషి చేయాలని హితవు పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా 1000 పడకల ఐసోలేషన్ కరోనా కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని చెప్పి, మండల కేంద్రంలోన 500 పడకలతోన కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ఎక్కడ వాళ్ళని ఎక్కడే పాజిటివ్ వచ్చిన వాళ్ళని తక్షణమే వైద్యం అందించడానికి మరి పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఆ పద్ధతుల్లో అయితే దాన్ని కట్టడి చేసే అవకాశం ఉంటుంది తప్ప లేదంటే ఇది మరింత విజృంభించి చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ప్రతి నియోజకవర్గం, ప్రతి మండల కేంద్రంలోన కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని చెప్పి, మెరుగైన వైద్యం అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మనం చూస్తున్నప్పుడు ఈ కరోనా కట్టడి చేయకోకుండా రోజు ప్రజలు చనిపోతుంటే కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన ఎంత అధ్వానంగా ఉన్నారంటే కరోనాతో కలిసి సహజీవనం చేయాలి ప్రజలని ఆయన చెప్తున్నారు. తర్వాత ఇదేదో మామూలు ఒక జ్వరమని ఒక పారాసెటమాల్ మాత్ర వేసుకుంటే సరిపోతుందనే పద్ధతుల్లో ఆయన మాట్లాడుతున్నాడు. ఏదైతే చాలా అత్యవసరం ఒక యుద్ధ ప్రాతిపదికన దీన్ని నివారించే దానిలో చర్యలు చేపట్టాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని పక్కన పెట్టి నిన్న మరి 3 రాజధానులు, న్యాయ రాజధాని కర్నూలులో, అదేవిధంగా శాసనాలు తయారు చేసేదంతా కూడా మరి అమరావతిలో, మరి పరిపాలన విభాగం అంతా కూడా అక్కడ దీంట్లో విశాఖపట్నంలో పెడతామని చెప్తున్నారు. ఓ పాడుబడిన ఇంట్లో మనిషి తలను కాల్చుకుని తింటున్న సైకోని చూసి ప్రజలు హడలిపోయారు. ఈ ఘటన విశాఖపట్నం రెల్లి వీధిలో చోటు చేసుకుంది. చెడు వ్యసనాలకు బానిసై సైకోగా మారిన రాజు అనే యువకుడు మనిషి తలను కాల్చుకుని తింటుండగా స్థానికులు గమనించి అక్కడ గుమిగూడారు. దాంతో ఆ పుర్రెను అక్కడే వదిలేసి సైకో పరారయ్యాడు. అలాగే స్థానికుల కేకలు విని పాడుబడిన ఇంట్లో నుంచి ఓ యువతి బయటికి వచ్చింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ తల ఎవరిది? ఎవరైనా హత్య చేసి దాన్ని తీసుకొచ్చాడా, లేదంటే శ్మశానంలో శవం తలను తీసుకొచ్చాడా, లేక క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా అన్న కోణంలో వారు విచారణ చేస్తున్నారు. నిర్మల్ జిల్లా మూదోల్లోని సాయి మాధవ్ నగర్లో కనీస వసతులు లేక కాలనీవాసులు నానా అవస్థలు పడుతున్నారు. వర్షానికే రోడ్లు బురదమయంగా మారడంతో రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. ముఖ్యంగా మురికి కాలువలు, సీసీ రోడ్లు లేకపోవడంతో మురుగునీరు రోడ్లపై ప్రవహించి దుర్గంధంతో పాటు దోమలు, పందుల బెడద సైతం అధికమై రోగాల బారిన పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు సమస్యలు పరిష్కరించాలని విన్నవించుకుంటున్నారు. దీనిపై అధికారులు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా ఫలితం లేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 40 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ కేటాయించినటువంటి అంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్లాట్లలో 16 నుంచి 2016లో మేము ప్లాట్ తీసుకొని గ్రామ పంచాయతీ యొక్క అనుమతితోనే ఇక్కడ ఇంటి నిర్మాణాన్ని చేపట్టడం అనేది జరిగింది. కానీ అప్పటి నుంచి కూడా ఇక్కడ ఎటువంటి సౌకర్యాలు లేకపోయినప్పటికీ స్వతహాగా ఇక్కడ విద్యుత్ స్తంభాలను మేము ఏర్పాటు చేసుకొని విద్యుత్తుని కూడా తీసుకురావడం అనేది జరిగింది. కానీ ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది చాలా అస్తమస్తంగా ఉంది. కనీసం ఎప్పుడైతే మేము గ్రామ పంచాయతీ యొక్క అనుమతితో ఇక్కడ ఇంటి నిర్మాణాలు చేపట్టామో అయితే అప్పటి నుంచి కూడా ఈ 4-5 సంవత్సరాల నుంచి కనీసం ఇక్కడ మొరం కూడా ఇటువంటిది వేయడం అనేది జరగలేదు ఇంతవరకు. మరి ఎన్నో విన్నపాలను మేము పంచాయతీకి కూడా ఎన్నో విన్నపాలను ప్రజాప్రతినిధులకు కూడా చెప్పించడం జరిగినప్పటికీ కూడా ఎవరు ఎటువంటి ప్రజాప్రతినిధి కూడా స్పందన అనేది వాళ్ళలో లేదు. ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ అనేది అసలే లేదు. కనీసం డ్రైనేజ్ లేకుండా కనీసం మొరం వేసినా కానీ నడవటానికి
చాలా సులువుగా ఉండేది. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. వాగులు కుంటలు నిండి నీరు ఏరులై పారుతోంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు అప్రమత్తమై ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లా పెంచుకల్పేట మండలంలోని బొక్కివాగు ముత్తడిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు, స్థానికులకు పలు సూచనలు చేశారు. నిర్మల్ జిల్లా బైంసా మండలం గుడేగాం గ్రామాన్ని సందర్శించారు మూదేల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి. జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూకి వాడి గ్రామం వద్ద నిర్మిస్తున్న రంగారావు పల్సీకర్ ప్రాజెక్టు వలన గూడేగాం గ్రామం ముంపుకు గురయ్యే అవకాశం ఉండటంతో అధికారులను అప్రమత్తం చేశారు. గతంలో కూడా ఈ గ్రామం ముంపుకు గురైందని, ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వస్తుండటంతో బైంసా, మహాగ్రామ్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు బైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టు నీటి మట్టం పెరుగుతుంది. గడ్డెన్నవాగు ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 358.7 మీటర్లు కాగా ప్రస్తుతం 357.60 మీటర్లుంది. ఇన్ఫ్లో 1000 క్యూసెక్కులుగా ఉంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం అంతారం గ్రామంలోని బ్రిడ్జి ప్రాంతాన్ని వికారాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు టి రామ్మోహన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి హయాంలో ఆయన పాదయాత్ర చేసి రోడ్డు వ్యవస్థ అభివృద్ధి కోసం కృషి చేశారని, ఇప్పుడు పరిగి నుండి సంచర్లకు వెళ్లి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం స్పందించి తక్షణమే బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మంచెల నుంచి పరిగి వరకు పాదయాత్ర చేసి ఈ రోడ్డును మంజూరు చేయించిన ఘనత తనకే దక్కింది. అప్పుడు కులచర్ల హనుమాన్ల చిల్లర హనుమాన్ల కాడికి వెళ్ళి పాదయాత్ర చేసిండు. కులచర్ల పరిగిలో బహిరంగ మీటింగ్ పెట్టిండు. అక్కడ హేమాహేమీలు రావడం జరిగింది. ఆ రోజు ఈ రోడ్డు ప్రస్తావన తెచ్చి ఆ రోడ్డును శాంక్షన్ చేయడం జరిగింది. ఆ రోజు తన రామ్మోహన్ రెడ్డి గారి కృషి వల్లనే మంచెల నుంచి రాఘాపూర్ వరకు డబల్ రోడ్ రావడం జరిగింది. తర్వాత ఈ బ్రిడ్జిలు ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోని కారణంగా ఈ విధంగా హీన స్థితిలో రావడం అయినది. ఇప్పుడు కూడా ప్రభుత్వము అసలు గుడ్డి నిద్ర పోతుందా, ప్రభుత్వం ఉందా లేదా, స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడా లేడా, ఇక్కడున్న ప్రజానీకానికి ఇబ్బందులు ఏందనేది స్పష్టంగా ఈ బ్రిడ్జిని చూస్తేనే కనపడతా ఉన్నది. ఇక మైలమ్మ చెరువు అలిగెళ్తే ఈ బ్రిడ్జి లేకుంటుంది, ఈ రోడ్డు లేకుంటుంది. ఇక్కడున్న హైవే రోడ్డు మొత్తం కంప్లీట్గా బంద్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికన్నా మీరు కళ్ళు తెరిచి దీన్ని సరిగ్గా చేస్తారని మా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ జిల్లా పెద్దగంట్యాడ మండలంలోని న్యూ పోర్ట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి 76వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణ పోలీస్ సిబ్బందికి పీపీ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా న్యూ పోర్ట్ సిఐ పైడప నాయుడు పాల్గొన్నారు. అనంతరం సిఐ మాట్లాడుతూ దొడ్డి రమణ కరోనా కష్టకాలంలో వార్డులో ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వార్డు కార్పొరేటర్ అభ్యర్థి దొడ్డి రమణను వార్డు ప్రజలందరూ తరపున అభినందిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి పరదేశి వెంకటరమణ, పిట్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నాన్నగారికి టైం పట్టి ఇక్కడ విజిట్ చేసేటువంటి న్యూపూర్ గారు పర్చేజ్ గారు లెక్కరంగా తిరిగి పరిస్థితులు కలుపుకోవడం చాలా తెగించి మన కోసం న్యూపూర్ పోలీసు గారు ఎంతోగా చాలామంది కోసం కరోనా అని చెప్పి మన ఇంట్లో పడుకున్నా సరే వారు ధైర్యంగా ముందుకొచ్చి కరోనా ఇబ్బంది రాకుండా కరోనా జాగ్రత్త తీసుకోవాల్సింది వాళ్ళు సూచించిస్తూ ఈరోజు మన అందరూ ఆయుర్వేద అందరూ బాగున్న కారణం పోలీస్ వ్యవస్థ జీవీఎంసీ వీళ్ళు చేస్తున్న సేవలు మరుగని కాబట్టి ఈరోజు వారిని వస్తున్న ఈరోజు సీఏగా సమస్యలో రిపోర్ట్ పెట్టడం జరిగింది. కరోనా చికిత్స సంబంధించి ముందుగా తీసుకోవడం కోసం ఆ మంది పబ్లిక్ ఏర్పడుతుంది కస్టమర్స్ పెట్టడం జరిగింది. సీఏ గారికి ముఖ్యంగా ఈ దొడ్రావణ కోసం తెలియజేయాలి. ఇంతకుముందు ఒకసారి మా సిబ్బంది అందరికీ కూడా 7 రకాల కూరగాయలతో పాటు మిగతా కొన్ని నిత్యావసర వస్తువులు కూడా అందజేశారు. అందరూ అమలు చేస్తాను కానీ పోలీసులు ఉన్నారని చెప్పి రమణ గుర్తించుకొని అమలు చేయడం అది మన అదృష్టం. ముఖ్యంగా ఈ కరోనా సందర్భంగా ప్రజలకి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఖచ్చితంగా మన గంటాడు ఏరియాలో ఎవరికి తెలియట్లేదు కానీ చాప కింద నీరులాగా పాకుతుంది కరోనా కేసు, కరోనా మహమ్మారి.
అంటే ఇంతకుముందు ఒక కేసు ఎక్కడో మన డాబా గార్డెన్లో ఒక కేసు వచ్చిందంటే అమ్మో డాబా గార్డెన్లో కేసు వచ్చిందని చెప్పి మనం భయపడేవాళ్ళం. ఇప్పుడు మన పక్కింటికాడ కేసు వచ్చినా మనం భయపడట్లేదు. భయపడమని నేను చెప్పట్లేదు, కానీ శ్రద్ధ వహించాలని చెప్తాను. భయపడి ఎక్కడికో పారిపోవాలి ఏదో చేసుకోవాలని కాకుండా శ్రద్ధ వహించి ఈ కరోనా బారిని తప్పించుకోవాలంటే ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలా, అదేవిధంగా శానిటైజర్ని ఉపయోగించుకోవాలా. అట్ ది సేమ్ టైం మాస్క్ని పెట్టుకొని చేసినట్లయితే మనం ఖచ్చితంగా కొంతవరకు 80 to 90% వరకు సేఫ్ అవుతాం. సోషల్ డిస్టెన్స్ వల్ల ఖచ్చితంగా సేఫ్. సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా బారిని తప్పించుకోవడానికి ఆశిస్తూ మరోసారి రుద్రరావు గారికి ఈ వేదికపై ఉన్న పెద్దలందరూ కూడా మా పోలీస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మున్నేరు పునరావాస కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన మంత్రి. పోటెత్తిన మున్నేరును పరిశీలించిన మంత్రి సత్యవతి రాథోడ్. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు. హుస్సేన్ సాగర్ కు భారీగా వరద. చుట్టుపక్కల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచనలు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపించాలి. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు డిమాండ్. మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులర్పించిన ఎంపీ బండి సంజయ్. వాజ్పేయి స్ఫూర్తితో బీజేపీ కార్యకర్తలు కృషి చేయాలని వ్యాఖ్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.